హాయ్ అండి అందరికీ. నిన్న శివాజీ గారు ఇలా ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం అది సరైనది కాదు. ఆయన మోస్ట్ సినీ యాక్టర్, అయిన ఆర్టిస్ట్ కూడా. ఆయన చాలా మూవీలో చేశారు. మరి ఈరోజు ఎందుకు ఆ విధంగా మాట్లాడవలసి వచ్చిందో ఆడవాళ్ళని, అది చాలా తప్పని నేను ఖండిస్తున్నాను. ఆడవాళ్ళని విమర్శించినట్లయితే మరి మన తల్లిని మనం విమర్శించుకునే వాళ్ళం అవుతాం. ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. మరి మాట్లాడినదల్లా తప్పులు ఏమైనా ఉంటే క్షమించను అన్నాం. ఇది ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంక నుంచైనా ఇలాంటి మాటలు మానుకొని చక్కగా తన పనులు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అది బాగుంటుందని నేను ఈరోజు ఈ సందర్భం తెలియజేస్తాను. నేను ఆ మూవీ ఆర్టిస్ట్. ఎందుకంటే అన్నగారు మీరు నా మీద సీనియర్ యాక్టరు, మరి హీరోగా చేశారు. చాలా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మరి ఈరోజు ఆడవాళ్ళు అలాగా విమర్శించే విధంగా మనం మాట్లాడకూడదు. మాట్లాడడం మళ్ళీ తప్పు అయిపోయింది అని అనడం, ఇది ఒక ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. అది సరైనది కాదు. అలా మాట్లాడితే మన తల్లిని మనమే విమర్శించుకునే వాళ్ళం అవుతామని నా ఉద్దేశపూర్వకంగా నేను చెప్పాను. ఇంక మీదట ఎవరు కూడా అలాగ ఆడవాళ్ళు అలాగ విమర్శించే మాట్లాడే ప్రసక్తి ఉండకూడదని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. మాట్లాడడం, టీవీల ముందు వెళ్ళడం, పబ్లిసిటీ గురించి అని మాట్లాడడం, తర్వాత తప్పు అయిపోయింది అని క్షమించండి అనడం ఏంటండి? ఇది పద్ధతి కాదు. ఇది ఒక సంఘంలో మనం బతుకుతున్నాం. మనం అడవిలోనే జంతువుల మధ్యలో బతకట్లేదు. ఎక్కడి నుంచైనా తెలుసుకొని సక్రంగా ప్రెస్ ముందు కానీ ఎక్కడైనా ఏ విధంగా మాట్లాడిన వేదిక మీద చక్కగా ఆడవాళ్ళని గౌరవించే విధంగా మాట్లాడాలని కోరుకుంటూ, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.